వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టేర్ మార్కెట్ అంటారు. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో అయితే మనం మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, ఎందులో చేసుకోవచ్చు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ ఉంది అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, ట్రేడింగ్ టైప్స్ అంటే బేస్డ్ ఆన్ మార్కెట్లో మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి ఏంటనేది. ఈక్విటీ ట్రేడింగ్ అంటే మనం ఇప్పుడు స్టాక్స్లో చేస్తాం కదా, స్టాక్స్లో చేసేదాన్ని మనం ఈక్విటీ ట్రేడింగ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ ట్రేడింగ్ అనమాట. కరెన్సీస్లో చేస్తాం కదా, ఇప్పుడు డాలర్స్లో కానీ రూపీస్లో కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, అన్ని కంట్రీస్ సంబంధించి కరెన్సీస్లో చేసేవాడిని మనం ఫారెక్స్ ట్రేడింగ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కమోడిటీ ట్రేడింగ్ అంటే గోల్డ్, ఆయిల్, సిల్వర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో చేసేదాన్ని కమోడిటీ ట్రేడింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో ట్రేడింగ్, ఇప్పుడు బిట్ కాయిన్స్, ఎథీరియం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో చేసేదాన్ని మనం క్రిప్టో ట్రేడింగ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి డెరివేటివ్స్ ట్రేడింగ్ అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం నిఫ్టీ 50లో సెన్సెక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాం కదా, సో వీటన్నిటిని కూడా మనం డెరివేటివ్స్ ట్రేడింగ్ అంటాం. ఇది యాజ్ పర్ బేస్డ్ ఆన్ మార్కెట్ అనమాట. మార్కెట్లో ఎన్ని రకాలుగా ట్రేడ్లు ఉంటాయి. మళ్ళీ ఇందులో బేస్డ్ ఆన్ టైం ఫ్రేమ్ ప్రకారం మళ్ళీ ఇందులో కొన్ని ట్రేడింగ్లో ఉంటాయి. అంటే ఫస్ట్ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ స్కాల్పింగ్ ఉంది కదా, స్కాల్పింగ్ అనేది జస్ట్ మనం 1 to 2 minutes 3 minutes చేసేదాన్ని మనం స్కాల్పింగ్ అని అంటే దీన్ని ఎక్కడ చేస్తాం, మనం ఎక్కువగా ఆప్షన్ ట్రేడింగ్లో అనేది మనం యూజ్ చేస్తాం. అంటే జస్ట్ ఒక 1 minute 2 minutes 3 minutes ఒక షేర్ కొనుక్కున్నామా, ఒక 2 minutes ఉంచామా, లాభం వచ్చిందా ఏమంటే అమ్మేసుకున్నాం. 2 3 minutesలో చేసేదాన్ని మనం స్కాల్పింగ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, డే ట్రేడింగ్ అంటే ఇది మనకి 9:15 నుంచి 3:30 మధ్యలోనే చేయాలి. ఇంకా స్కాల్పింగ్ అయినా సేమ్ టైమింగ్స్ ఉంటుంది, డే ట్రేడింగ్ అయినా మీకు సేమ్ టైమింగ్స్ ఉంటాయి. మనం 3:30 లోపల మనం పొజిషన్ క్లోజ్ చేయలేదనుకోండి, మనం పెట్టిన మొత్తం అమౌంట్ అనేది పోతుంది. మీరు 10,000 పెడితే 10,000, 1,00,000 పెడితే 1,00,000, మొత్తం అమౌంట్ అనేది పోతుంది. అందుకనే మనం మ్యాక్స్ 3:29 లోపే ఈ ట్రేడింగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఈ ట్రేడింగ్ ఎందులో చేస్తామంటే మనం షేర్స్లలో చేస్తాం. మీకు నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేస్తామో మనం షేర్స్లలో ట్రేడింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ అంటే మీకు నెక్స్ట్ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జొమాటో షేర్ ఉందండి, జొమాటో షేరు మనకి ఎంత, ఇప్పుడు 300 రూపాయలలో ఉంది. ఇప్పుడు మనం 100 షేర్స్ కొనాలంటే మనకు 30,000 అవుతుంది. బట్ ట్రేడింగ్లో మనకు అవే 100 షేర్స్ కొనాలంటే మనకు మ్యాక్స్ ఒక 12,000 to 30,000లో అయిపోతుంది అనమాట. అంటే మనకి అమౌంట్ అనేది తక్కువలో వస్తుంది. మీకు నేను దాని గురించి ఒక వీడియోస్ నెక్స్ట్ మనకు ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి, దానిలో అయితే మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ట్రేడింగ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ అంటే తెలుసు కదా, మనం షేర్స్ కొనుక్కొని అమ్ముకోవడాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ జొమాటో షేర్ ఉంది, ఇప్పుడు 100 రూపాయలకు కొన్నాము, ఇప్పుడు మనం 1 month ఒక 1 week తర్వాత 15 days తర్వాత అది 150 రూపాయలు అయింది, అప్పుడు అమ్ముకుంటాము. సో దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాము. లైక్ అంటే డేస్ ఆర్ వీక్స్ దీనిలో చేసేదాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ ట్రేడింగ్ అంటే లాంగ్ టర్మ్ అన్నమాట. 6 months 1 year 5 years 10 years. కొంతమంది ఏం చేస్తారంటే స్టాక్స్ ఒక 10 రూపాయలు ఉన్నప్పుడు 20 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కుంటారు. అది 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు అంటే మనకు అది 5 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. సో అంటే పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, సో వీళ్ళందరూ ఎక్కువగా పొజిషన్ ట్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు బేస్డ్ ఆన్ స్ట్రాటజీ, ఇప్పుడు మీకు యాజ్ పర్ మార్కెట్ చెప్పాము చూడండి, బేస్డ్ ఆన్ టైం ఫ్రేమ్ చెప్పాము. ఇప్పుడు వచ్చేసి స్ట్రాటజీ ప్రకారం మళ్ళీ ఇందులో ఏముంటాయంటే ట్రెండ్ ఫాలోయింగ్. ఇప్పుడు అంటే ఇది ఎక్కువ కూడా మనకు ఆప్షన్ ట్రేడింగ్లో యూజ్ అవుతుంది అనమాట. ఆప్షన్ ట్రేడింగ్లలో మనం ట్రెండ్ ఫాలోయింగ్ అంటే ఇప్పుడు పాజిటివ్ తీసింది అనుకోండి, మనకు ట్రెండ్ అనేది పాజిటివ్లో ఉంటుంది. అదే నెగిటివ్లో ఉందనుకోండి అనేది మార్కెట్ అనేది డౌన్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ట్రెండ్ ఫాలోయింగ్ అంటారు. మెయిన్ రివర్స్ అంటే ఇప్పుడు కొన్ని రెసిస్టెన్స్ సపోర్ట్స్ దగ్గర అవి రిటర్న్స్ అవుతుంటాయి. ఇప్పుడు 20 నిఫ్టీ ఉంది, 25,000 దగ్గర మనం రెసిస్టెన్స్ అనుకుందాం అనుకోండి, ఆ 25,000 దగ్గర రాగానే అది పైకి వెళ్ళదు, ఇక మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటాం. చూడండి, ఎంటరింగ్ ట్రేడర్స్ వెన్ ప్రైస్ బ్రేక్స్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్.
నెక్స్ట్ వచ్చేసి న్యూస్ అండ్ ఈవెంట్ ట్రేడింగ్ అన్న కూడా ఇవే. మనకు న్యూస్ని బట్టి లేదంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి, అంటే వడ్డీ రేట్లు తగ్గియడం అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రంప్ది ఏముంది, రేస్ మీద మనకు ఇప్పుడు ట్యాక్స్లు విధిస్తాడు అనేది ఇది వస్తుంది కదా. సో అది కూడా మనకు ఒక ఈవెంట్ అవుతుంది. మనకు వచ్చిన రిజల్ట్స్ వచ్చిన తెల్లారి మనకు అదొక ఈవెంట్ అవుతుంది. ఆ రోజు మార్కెట్ వెళ్తే ఒక 300-400 పాయింట్ పైకి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే 300-400 పాయింట్ కిందికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. బేస్డ్ ఆన్ మనకు న్యూస్ని బట్టి ఈవెంట్స్ని బట్టి ట్రేడింగ్ అనేది బుల్లిషా లేకపోతే బేరిషా అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇది మార్కెట్లో మనకు ఉన్నటువంటి ట్రేడింగ్ టైప్స్ అన్నమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.